ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాజకీయ నేతలతో కలకలలాడుతున్నాయి. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వలసలు వస్తున్నారని అక్కడి నాయకులు చెబుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా వైఎస్ షర్మిల ఈ నెల 21వ తారీఖున పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత 2014 నుంచి 2024 మధ్య ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యక్రమాలు కూడా చాలా స్తబ్దతగా ఉన్నటువంటి నేపథ్యంలో 2024 అంటే మరికొద్ది రోజుల్లో జరుగుతున్నటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి ముందుగానే వైఎస్ షర్మిల ఈ పార్టీలో రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉత్సాహంలో ఉన్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఏలూరులో ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే వైఎస్ షర్మిల గారు మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నెల 21వ తారీఖున పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే ఆవిడ రాకతో పార్టీలో ఏ విధమైన మార్పు వచ్చే అవకాశం ఉంది? వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో రావడంతో కార్యకర్తలందరిలో కూడా నూతన ఉత్సాహం, ఒక కొత్త ఇదికి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో మరి గత 10 సంవత్సరాల్లో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్లుగా మేము ఫీల్ అవుతున్నాం అనే ఆలోచనతో ఇలా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఒకటే, ఇలా ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పి ఆయన ఏదైతే అనుకున్నారో ఆయన ఆశయం కోసం షర్మిల గారు పాటుపడతారన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని చెప్పి షర్మిల నాయకత్వాన్ని అందరూ కూడా స్వాగతం చెప్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను కూడా ఏలూరు నుంచి ఆవిడకి స్వాగతం చెప్తూ తప్పనిసరిగా ఇలా షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలోపేతం అవుతుందనే విశ్వాసం మాకైతే ఉంది. సార్, జిల్లాలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా మాజీలు కావచ్చు అందరూ కూడా ఇటువైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎంతమంది మీ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా? కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మా అధిష్టానం మీకు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు ఉన్నప్పుడు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. మీకు సుమారుగా 20 మంది పైన ఎమ్మెల్యేలు దీంట్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి మా అధినాయకత్వానికి టచ్లో ఉన్న సిడబ్ల్యూసీ సభ్యులకి వాళ్ళ అందరికీ టచ్లో ఉన్నారు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే షర్మిల గారు వచ్చారో మన ఆర్కే ఒక ఆయన వచ్చాడు చూశారు కదా, ఇంకా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలా షర్మిల గారి నాయకత్వంలో బలోపేతం అవడం కాకుండా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆశయం కూడా ఒకటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, ఈ దేశం నుండి ఈ మోడీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలి, తిరిగి పంపాలి అనేది నిర్ణయంతో ఉన్నారు. దానికి అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అంటే ఇప్పుడే ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్ష్ కుమార్ ఆల్రెడీ కామెంట్ చేశారు. ఇటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ షర్మిల ఇద్దరు కూడా ఈయన మోడీకి ఈవిడేమో కాంగ్రెస్ పార్టీకి చేస్తే ఇద్దరు ఒకటే అనేది ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీని మీద కామెంట్ మీద ఏంటి? హర్ష్ కుమార్ గారికి ఏమైతే సమాచారం ఉందో మాకైతే తెలియదు, కానీ అదంత కరెక్ట్ విషయం అయితే కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అతి ప్రేమతో కూడినటువంటి కూతురు, రాజశేఖర రెడ్డి చాలా అమితంగా ప్రేమించేవాడు కూతురుని. కాబట్టి ఆయన బతుకుండగా చాలాసార్లు చాలా సందర్భాల్లో అనేక మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడడం నా కళ అని చెప్పి తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి సంకల్పంతో వచ్చింది. మేమైతే కాంగ్రెస్ పార్టీని భావిస్తున్నాం. సరే, అంటే జిల్లా వ్యాప్తంగా అంటే ఏలూరు జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఈ 2 జిల్లాల్లో కూడా పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ షర్మిల రాకతో అంటే ఏమన్నా సీట్లు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఓట్ బ్యాంక్ పెరిగే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా అండి. ప్రభావం కోల్పోయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఈ మధ్య నుంచే మనం చూసాం. కర్ణాటక ఎలక్షన్లో, తెలంగాణ ఎలక్షన్, అదేవిధంగా ఆ ఎఫెక్ట్ ఆంధ్ర మీద పడింది. ఖచ్చితంగా కోలుకుంటున్న దశలో ఈ షర్మిల గారు పీసీసీ ప్రెసిడెంట్ అవడం ఇంకా చెప్పుకోదగ్గ ఆనందమైన విషయం. మా పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ఖచ్చితంగా మేము ఎన్నో కొన్ని సీట్లు సాధించి రేపు వచ్చేసరికి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చేటువంటి ఈ మా ఫౌండేషన్ వేసుకుంటామని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.
సో ఇది పరిస్థితి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా పదవి స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. 21వ తారీఖున జరిగే ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇటు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ర్యాలీకి వెళ్తామని చెప్తున్నారు. మరోపక్క ఎవరైతే తండ్రి వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర ఆశయాల మేరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలన్న ఒక సంకల్పంతో షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మేము అందరం కూడా తోడుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరా రాజుతో బ్రహ్మం, బీఆర్ కెన్వస్, ఏలూరు నుంచి.